హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్రీజీ బాయ్ యూట్యూబ్ ఛానల్. అదేంటో ఏమో తెలియట్లేదు కానీ మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు వాటర్ తాగేసినా కానీ గొంతు అయితే ఆరిపోతూనే ఉంది. అదేంటో తెలియట్లేదు. కాకపోతే అప్పుడే గుర్తుకొచ్చేసి దగ్గరలో ఒక కొబ్బరి బొండాల షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి కొబ్బరి నీళ్ళు తాగుదామని నేను మా ఫ్రెండ్స్తో కలిపేసి అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడికి బ్యాంకాక్ వచ్చేసి చాలా రోజులు అయిపోతుంది. కాకపోతే ఇప్పటి వరకు అసలు కోకోనట్ వాటరే తాగలేదు. చాలామంది చెప్పేశారు థాయిలాండ్లో కోకోనట్ వాటర్ చాలా బాగుంటాయని, చాలా స్వీట్గా ఉంటాయని. షాకింగ్లీ అదేంటో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఇప్పుడైతే ట్రై చేసి చెప్తాను ఎలా ఉంటాయి అనేది. ఫైనల్గా అయితే కొబ్బరి బొండాల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. 3 కొబ్బరి బొండాలు ఆర్డర్ చేసుకున్నాము. దాంట్లో 2 వచ్చేసి 30 బాత్, ఒకటి వచ్చేసి 40 బాత్. ఒక 30 బాత్ అంటే దాదాపుగా రూ. 75 ఒక కొబ్బరి బొండానికి పడుతుంది. సో మేమైతే 2 ఆర్డర్ చేసుకున్నాం, చిన్నవి ఒకటి పెద్దది. అక్కడ వెనకాల కనిపిస్తున్నాడు కదా తాయి, అతను చాలాసేపటి నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ షాప్ దగ్గరకు వచ్చిన కాంచెన్ వీడియో తీస్తూనే ఉన్నాను. తను కూడా చాలా చూసి నా దగ్గరకు వచ్చేసి యూట్యూబర్ కావచ్చు అనుకున్నట్టున్నాడు. సో 2-3 సెల్ఫీలు అయితే తీసుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. నేను వచ్చేసేమో ఇప్పుడిప్పుడే వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే అదొక రకమైన హ్యాపీనెస్ అంతే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. థ్యాంక్ యూ. చాలా బాగుంది బ్రో, చాలా థ్యాంక్ యూ. డబ్బులు ఐఫోన్లో క్యాష్ రామబ్రో దగ్గర ఉండదు. తను ఒక అతను ఇదివరకు చూపించాను కదా వీడియోలో, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అక్కడ ఉన్నాడు కదా ఈ బామ్మ కూడా ఫస్ట్ షాక్. కొబ్బరి బొండ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో, అసలు బీభత్సంగా ఉంది కదా. మస్తు అయిపోయిందా? నేను 2 నిమిషాలు లేపేస్తాను. ఇక్కడ తాతగారిని కానీ ఆ మా అమ్మని కానీ చూడండి, దాదాపుగా వాళ్ళ ఏజ్ 60 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆయన కానీ పని చేసుకుంటున్నారు. వీళ్ళే కాదు, చాలామంది థాయ్ పీపుల్ ఈ ఏజ్లో కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏజ్లో కూడా వాళ్ళు చాలా పేషెన్స్గా నవ్వుతూ సమాధానం మనం అడిగిన దానికి ప్రతిదీ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. నేను హ్యాండ్స్ కడపలేదు, తుడుచుకొని తిప్పుతాను. చాలా బాగుంది. థాయిలాండ్కి వచ్చిన ఇన్ని రోజుల తర్వాతనైతే ఫైనల్గా కోకోనట్ వాటర్ అయితే తాగేసాను. కోకోనట్ వాటర్ అయితే చాలా బాగా అనిపించేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రీజీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.